హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 7 శనివారాల వ్రతం. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క వ్రతం చేసుకున్న తర్వాత పండంటి మగబిడ్డ పుట్టిన జీవితాలైతే చాలానే ఉన్నాయి. మనకంటూ సొంత ఇల్లు ఉండాలి అని తీరని కోరిక. ఈ యొక్క వ్రతం చేసుకున్న తర్వాత బృందావనం లాంటి భవనాలు కట్టుకున్న జీవితాలు చాలానే ఉన్నాయి. ఎట్లాంటి అనారోగ్య సమస్య ఉన్నా కానీ ఈ ఒక్క వ్రతం చేసుకున్న తర్వాత ఆరోగ్యం చక్కబడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇంత మంచి గొప్ప వ్రతం ఎలా చేసుకోవాలనే దాని గురించి సుకన్య రుచులు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. పూజ అయిపోయిన తర్వాత పీఠం ఎలా కదుపుకోవాలి, ఎలా క్లీన్ చేసుకునే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. శనీశ్వరికి ఇష్టమైన నల్ల నువ్వులు ఉండలు మాత్రం ఈ వ్రతంలో పెట్టుకోవాలి. అవి మాత్రం మనం తినకూడదండి. ఏం చేయాలి అని అంటే పారే నీళ్ళల్లో కానీ పక్షులకు కానీ ప్రెగ్నెంట్ లేని ఆవులకు మాత్రం పెట్టుకోవాలి. అలానే పిండి ప్రమిదలను కూడా పక్షులకు కానీ పారే నీళ్ళల్లో కానీ ఆవులకు కానీ పెట్టుకోవచ్చు. మనం కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ పిండి ప్రమిదల్ని. ఇన్ని పిండి ప్రమిదల్ని మనం తినలేము, ఇంత ఎక్కువ క్వాంటిటీలో కూడా తినలేము. కాబట్టి ఇలా ఆవులకు కానీ పక్షులకు కానీ పారే నీళ్ళల్లో కానీ వేసుకోవాలి. మిగతా ప్రసాదాలన్నీ మనం తినొచ్చు. అలానే స్వామివారికి యూజ్ చేసిన పువ్వులు కానీ తమలపాకులు కానీ అన్ని ఒక కవర్ లో పెట్టేసుకొని ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలి. కలశం కోసం యూజ్ చేసిన క్లాత్ కానీ పీఠం కోసం యూజ్ చేసిన క్లాత్ కానీ నీట్ గా క్లీన్ చేసేసుకొని ప్రతి వారం యూజ్ చేసుకోవచ్చు. అలా వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. పీఠం పెట్టుకున్న ప్రదేశంలో చీపిరి పెట్టి క్లీన్ చేయకుండా క్లాత్ తోనే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ఒక మంచి పని చేసే ముందు ఓపిక్ గా అన్ని తెలుసుకున్న తర్వాత చేసుకోవాలి. ఏదో చేసామంటే చేసామని కాకుండా భక్తితో చేయండి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఈ రోజు వీడియో ఇంకింతే. వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.